హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ గైస్ ఈ రోజు వచ్చేసి డే లెవెల్ గైస్. ఓకేనా, సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనాలిసిస్ చేస్తా, లైవ్ లో ప్రతి ఒక్కటి స్టాప్ లాస్ టార్గెట్ ప్రతి ఒక్కటి పెట్టి చూపించబోతున్నా. ఈ వీడియోని ఒక్కసారి అయినా సరే జాగ్రత్తగా చూడండి గైస్. ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారు కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏంది అనేది. ఓకేనా, సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్ ఈ వీడియో పైన నేను 300 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నా బ్రో. సో ప్లీజ్ అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా, సో మీరు కంప్లీట్ చేసేస్తారు గైస్, నాకు తెలుసు. సో కంప్లీట్ చేసేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా, సో గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా కదా. సో మీరు దేంట్లైనా ట్రేడ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే గ్రో యాప్ లో చేసి చూపిస్తున్నా. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి నా దగ్గర అయితే 5224 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్ ఈ రోజు అయితే. ఓకేనా, అంటే మనము లాస్ట్ ట్రేడ్ లో ఏమో కొంచెం లాస్ అయిన ఉండే కదా, సో అందుకోసం మన కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది గైస్. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఈ రోజు కూడా మీ ముంగట చేస్తా. ఈ రోజు ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా మీ ముంగటనే మీకే అర్థమవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి. సింపుల్ ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేస్తా గైస్. ఓకేనా, నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుని ఇక్కడైతే చార్ట్ ని ఓపెన్ చేసుకుంటా. ఓకేనా, సో చార్ట్ ని అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే చూసుకోండి గైస్. ఈ రోజు 9:41 టైం అవుతుంది. అండ్ డేట్ వచ్చేసి గైస్ ఈ రోజు 26th ఆగస్ట్ గైస్ డేట్ వచ్చేసి. ఓకేనా, సో ఇక్కడ చార్ట్ ని చూసుకుంటే గైస్ ఈ రోజు మార్కెట్ అయితే చూసుకోండి. ఇక్కడైతే కొంచెం ఇక్కడ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి సో కొంచెం ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. అంటే కొంచెం కిందికి బయర్ సేలర్స్ అనేవి యాక్టివ్ అయినారు. తర్వాత చూసుకోండి బయర్స్ ఒకటేసారి బులిష్ వీవ్ అయితే చూపిస్తుంది గైస్. ఇక్కడైతే అంటే మార్కెట్ ఇక్కడ నుండి పైకి అయితే వెళ్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం కొంచెం బ్యాక్ సైడ్ చూసుకుంటే గైస్ ఇక్కడ మనకు ఎలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే లేదు. అంటే గైస్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు చాలా హైలో అయితే ఉంది గైస్ మార్కెట్. ఓకేనా, అంటే అన్నిటికంటే టాప్ లో అయితే ఉంది మార్కెట్. సో ఇక్కడ నుండి కొంచెం రివర్సల్ కూడా అవ్వచ్చు, చెప్పలేం కాబట్టి. సో కొద్దిసేపు నేను వెయిట్ చేస్తా, చూస్తుండండి మీరైతే. ఓకేనా, సో చూడండి గైస్ ఇక్కడ నేను వెయిట్ చేసింది మంచిగా అయింది గైస్. ఓకేనా, సో నేను ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా డన్ మనీ అప్పుడే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిన ఉండే కదా, మన స్టాప్ లాస్ అనేది డెఫినెట్లీ గా హంట్ చేస్తుండే గైస్ ఇక్కడైతే. ఓకేనా, సో ఇప్పుడైతే చూసుకోండి ఈ రెడ్ క్యాండిల్ అనేది కిందికి వచ్చేసింది కదా. ఇప్పుడు చూసుకోండి చిన్న ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ నుండి. అంటే ఈ క్యాండిల్ అనేది డెఫినెట్లీ గా పైకి వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. ఓకేనా, అంటే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గైస్ మార్కెట్ అనేది డైరెక్ట్ పైకి వెళ్తే డైరెక్ట్ వెళ్ళదు, లేదా కిందికి వస్తే డైరెక్ట్ గా కిందికి అయితే వెళ్ళదు. స్టాప్ లాసెస్ హంట్ చేసుకుంటే అయితే వెళ్తది గైస్. ఓకేనా, ఇక్కడ వీళ్ళ గ్రీన్ క్యాండిల్ వల్ల స్టాప్ లాస్ అనేది రెడ్ క్యాండిల్ వచ్చేసి హంట్ చేసేసింది కదా. సో ఇప్పుడు రెడ్ క్యాండిల్ చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకునే వాళ్ళది ఇక్కడ వాళ్ళది కూడా స్టాప్ లాసెస్ హంట్ చేస్తుంది. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాను నేను. ఓకేనా, సింపుల్ ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడైతే 24,950 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఎంత 144 అట్లా నడుస్తుంది. సింపుల్ గా క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఒకటి లాట్లు అయితే ఫాస్ట్ గా అయితే బై చేసుకుంటున్నాం. ఓకేనా, ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తే సో మళ్ళీ ప్రైస్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. చూడండి ఇక్కడైతే మనం చార్ట్ లకి అయితే వచ్చేసిన. చూడండి బ్రో ఇక్కడ మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో మనకు ప్రాఫిట్ చూడడానికి కనిపిస్తుంది, ఎప్పుడైతే కిందికి వస్తుంది కదా మనకు లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. చూస్తుండండి ఇక్కడైతే చిన్న మనకు లాస్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి నేను పొజిషన్ లకు వచ్చి చూపిస్తా. చూడండి పొజిషన్ లకు అయితే వచ్చేసిన బ్రో. ఇక్కడైతే చూడండి నేను ఎంత పర్చేజ్ చేసిన గైస్, ఇది 146 కి అయితే పర్చేజ్ చేసిన. మార్కెట్ చూడండి ఎంత నడుస్తుంది 144 ఈ విధంగా అయితే నడుస్తుంది కదా. సో ఇప్పుడైతే మేము లైవ్ లో స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని చూపిస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా, ఇక్కడ నుండి యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ చేసుకుంటా. దెన్ ఇక్కడ గైస్ నేను 5 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నా బ్రో. ఎక్కువ ఏమొద్దు. ఓకేనా, ఈ రోజు మనం ఎక్కువ మళ్ళీ ఆశపడితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడైతే 146 కి పర్చేజ్ చేసినాం కదా. స్టాప్ లాస్ అనేది 141 పెట్టినా, అదే టార్గెట్ అనేది 156 పెట్టినా. అంటే స్టాప్ లాస్ 5 పాయింట్స్ తీసుకుంటున్నా, టార్గెట్ అనేది 10 పాయింట్స్ అనేది తీసుకుంటున్నా గైస్. ఓకేనా, సో సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి ఇక్కడ పొజిషన్ లకు వచ్చేస్తే చూసుకోండి ఇప్పుడైతే మార్కెట్ 143 ఇట్లా నడుస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ 141 కి టచ్ అవ్వగానే మన స్టాప్ లాస్ హంట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నుండి మీకు చార్ట్స్ లో అయితే చూపిస్తా. సో చూసుకోండి గైస్ ఇక్కడైతే చార్ట్ లకి అయితే వచ్చేసినాం. సో చూడండి ఇక్కడైతే కొంచెం మనకి ఇక్కడ చూసుకోండి ఇక్కడైతే చిన్న మనకి లాస్ కనిపిస్తుంది. బట్ చూసుకోండి ఇప్పుడు కొంచెం కవర్ అయినట్టు అనిపిస్తుంది. సో చూస్తుండండి ఇక్కడ నుండి మీకు కొంచెం నేను ఏంటంటే వీడియోని ఫాస్ట్ చేస్తా, ఎక్కువ బోరింగ్ అనిపించకుండా చూస్తుండండి గైస్. ఓకేనా,
సో చూడండి గైస్, ఇక్కడైతే నాకు కొంచెం మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. మార్కెట్ చూసుకుంటే 153 అట్లా నడుస్తుంది. చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సో చూసుకోండి గైస్, ఇక్కడైతే 145 147. ఓకే గైస్, ఇక్కడైతే మన టార్గెట్ అనేది బుక్ అయిపోయింది బ్రో. ఓకేనా, చూడండి ఇక్కడ మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 147 కి 156 కి టచ్ అవ్వగానే మన టార్గెట్ బుక్ అయిపోయింది. మనం 150 కి టార్గెట్ పెట్టినుండే కదా గైస్. చూడండి ఇక్కడైతే 246 అయితే ఇక్కడైతే మనకు ప్రాఫిట్ అనేది బుక్ అయింది బ్రో. ఓకేనా, చూస్తున్నారు కదా. సో నేను అందుకే గైస్ జస్ట్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ లోనే చేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా బెస్ట్ ఉంది గైస్. ఓకేనా, చాలా బెస్ట్ ఉంది. నేను ఇక్కడ జస్ట్ 5000 తోని అట్లా ట్రేడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. అదే మీరు గట్టి కొంచెం 20,000 అట్లా చేస్తే మాత్రం నిజం చెప్తున్నా డైలీ మీరు ఈజీగా 2 to 3,000 రూపీస్ ఈజీగా అర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో గైస్ నేను కూడా ఇక్కడైతే ఒక 20,000 30,000 అయితే ట్రేడ్ చేస్తా. సో కొంచెం మాట్లాడి వస్తలే ఏమైందో ఈ రోజు. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక 30,000 అట్లా ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేస్తా గైస్. ఓకేనా, సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద ఛానల్ అయితే చేయాలి మన ఛానల్ ని. ఓకేనా, సో అంతా మీ చేతిలో ఉంది, ఏం చేస్తారు అనేది. ఓకే గైస్, సో ఇక్కడైతే మనకు 246 అయితే ప్రాఫిట్ బుక్ అయింది కదా. ఇక్కడ నుండి మీకు బ్యాక్ వచ్చి పొజిషన్ లో అయితే చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తా. చూడండి గైస్, ఇక్కడైతే సింపుల్ గా పొజిషన్ లకి అయితే వచ్చేసిన 246 మన ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పెట్టినా గైస్ 10 పాయింట్స్ పెట్టుకున్నా. ఇక్కడ నేను ఎక్కువ పెట్టుకుంటే చూడండి మార్కెట్ ఇంకా డౌన్ వచ్చేస్తుండే. చూడండి ఇప్పుడు 152 అట్లా నడుస్తుంది కదా. సో అందుకోసం అంట ఒక కరెక్ట్ ఒక మీ డిసిప్లిన్ లో అయితే మనం ట్రేడ్ చేయాలి. ఒకటే విధంగా అయితే ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ ఉంటది గైస్. ఓకేనా, అంటే 1:2 రేషియో మెయింటైన్ చేసుకుంటూ మీరు కూడా ట్రేడ్ అయితే తీసుకోండి. సరేనా, సింపుల్ ఇప్పుడు మీకు పొజిషన్ డీటెయిల్ చూపిస్తా. సింపుల్ గా నా ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇక్కడ నుండి పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనం 146 కి పర్చేజ్ చేసినాం. ఎగ్జాక్ట్లీ గైస్ ఇది 156 కి అయితే సేల్ అయిపోయింది బ్రో. ఓకేనా, ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడైతే 10 పాయింట్స్ ఇక్కడైతే ప్రాఫిట్ అనేది దొరికింది. ప్రతి షేర్ వెనుక మనకు 10 పాయింట్స్ ప్రాఫిట్ అనేది దొరికింది గైస్. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ చూపిస్తా. సింపుల్ గా నేను ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని మన అమౌంట్ పైన క్లిక్ చేసుకొని చూడండి ఇక్కడైతే నాకు 55 రూపీస్ ఇక్కడైతే బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి గైస్. ఓకేనా, 55 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి. ఇక్కడైతే చూసుకోండి ఇక్కడైతే నా అమౌంట్ అనేది యాడ్ కాలేదు కదా. సో మన ప్రాఫిట్స్ అనేవి నెక్స్ట్ డే అయితే సెటిల్ అవుతాయి గైస్. ఓకేనా, సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో పైన 300 లైక్స్ టార్గెట్ పెట్టినా మస్ట్ గా కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.